హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి ఈ యొక్క వీడియోలో మనం వన్ లైనర్ బిట్స్ దేని మీద అంటే పండగల మీద, ఫెస్టివల్స్. సో వన్ లైనర్ బిట్స్ ఆన్ ఫెస్టివల్స్ ఆల్రెడీ మనం చూడడం జరిగింది. ఏ రాష్ట్రంలో ఏ పండుగ జరుపుకుంటారు, ఎట్లా గుర్తుపెట్టుకోవాలా అని కోడింగ్ విధానంలో మనకి ఉత్తమ్స్ అకాడమీ నుంచి మీకు అందించాం. మరి వాటిని ఎందుకు ఒక్కసారి సరిపోదు కాబట్టి ఆల్రెడీ మీకు మ్యాక్సిమం ఇక పండుగలు ఎట్లా గుర్తుపెట్టుకోవాలో కూడా షార్ట్కట్లో కోడింగ్ విధానంలో మీకు నేర్పించాం. మరి ఈ యొక్క వీడియోలో మీకు ఆ యొక్క పండుగల మీద అన్నీ కూడా కంప్లీట్గా వన్ లైనర్ బిట్స్, బిట్ టు ఆన్సర్ ఈ విధంగా మీకు 150కి పైగా ఇక వన్ లైనర్ బిట్స్ అనేది మీకు ఇక్కడ అందిస్తున్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవన్నీ ఒకసారి చేసిన తర్వాత ఇవి కూడా చేసామనుకోండి, ప్రాక్టీస్ చేసామనుకోండి, మాకు ఎగ్జామినేషన్లో ఏ పండుగ వచ్చినా మనం ఈజీగా అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి వీటిని అయితే మీరు బాగా ప్రాక్టీస్ చేయాలా. అంటే ఇవి యొక్క వన్ లైనర్ బిట్ చేసే ముందుగా మీరు కంపల్సరీ మరొక్కసారి మీరు ఏం చేయాలంటే ఆ యొక్క పండుగలు అన్నీ ఉన్నాయి కదా, ముందు వీడియోస్లో పండుగల గురించి అన్ని ఏ స్టేట్ ఏ పండుగలు ఉన్నాయి కదా, ఆ యొక్క పండుగలు అన్నీ కూడా నేర్చుకుంటే ఇవి మీకు చాలా చాలా ఈజీగా ఉంటాయి. ఇవన్నీ కూడా కంపల్సరీగా ముందు ఎగ్జామినేషన్స్లలో, అది ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు, రైల్వే ఎగ్జామ్స్ కావచ్చు, ఎస్ఎస్ ఎగ్జామ్స్ కావచ్చు, స్టేట్ ఎగ్జామ్స్ కావచ్చు, హైకోర్టు ఎగ్జామ్స్ కావచ్చు, ఈ విధంగా అన్ని రకాల ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అన్నీ తీసుకొని మీకోసం ప్రత్యేకంగా ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి వీటి చాలా ఇంపార్టెంట్గా భావించి ముందుకెళ్దాం. మరి చూద్దాం మిత్రమా. దెన్ మోహినియాట్టం ఈ సెలబ్రేటెడ్ విచ్ హిందూ డెయిటీ. సో మరి ఏం చెప్తున్నాడు ఇక్కడ, మోహినియాట్టం. సో మోహినియాట్టం అనే ఏం చెప్తున్నాం, సో ఇది మనకు డ్యాన్స్ కూడా, డ్యాన్స్ మోహినియాట్టం. ఓకే, ఎందుకంటే కేరళలో మోహినీలు, అందమైన అమ్మాయిలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి కేరళ అంటే మనకు మోహినియాట్టం ఇది క్లాసికల్ డ్యాన్స్. సో క్లాసికల్ డ్యాన్స్ మనకు గుర్తు రావాలా. మరి ఇక మోహినియాట్టం అనేది ఎక్కడ జరుపుకుంటే ఏ డ్యాన్స్ అంటే ఇది క్లాసికల్ డ్యాన్స్, ఎక్కడంటే కేరళ. మరి ఈ యొక్క ఫెస్టివల్ సందర్భంగా ఇది ఏ హిందూ డీటీకి సంబంధించినటువంటిది, ఏ హిందూకి సంబంధించిన దేవుడు అంటే విష్ణు దేవుడు. ఎవరండి? విష్ణు. అందుకనే కేరళలో విషు ఫెస్టివల్ జరుపుకుంటాం. కేరళలో విషు ఫెస్టివల్ అంటే న్యూ ఇయర్ అనమాట. కేరళలో న్యూ ఇయర్ని ఏమంటాం మనం, విషు ఫెస్టివల్ అంటాం. మన ఆంధ్రప్రదేశ్లో ఏమంటాం మనం, ఆంధ్రలో ఉగాది ఫెస్టివల్ అంటాం. సో ఆ విధంగా ఇక్కడ వీళ్ళకు విషు ఫెస్టివల్ అనమాట. సో విషు ఫెస్టివల్ను ఏమంటారు వాళ్ళు, మోహినియాట్టం సందర్భంగా విష్ణు గాడ్ను వాళ్ళు పూజించుకుంటారు అనమాట, విష్ణువును. నేను 72 దున్నపోతుల పండుగ. అబ్బా అన్నీ తెలిసిపోయా, ఇది తెలుగు వాళ్ళది. దున్నపోతుల పండుగ ఆర్ సదార్, ఇది పెట్టుకుంటుంది సదార్ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్. ఓకే, మరి దున్నపోతుల పండుగను గుర్తుకొచ్చే ఖచ్చితంగా ఆంధ్ర, తెలంగాణ ఈ రెండే. లేకపోతే కర్ణాటక, ఎందుకంటే కంబాల ఫెస్టివల్ జరుగుతుంది కదా, కంబాల దున్నపోతుల పందెం జరుగుతుంది అక్కడ కూడా. కాబట్టి ఇక్కడ దున్నపోతుల పండుగ ఆర్ సదార్ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ అంటే తెలంగాణ. ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణలో ఈ యొక్క దున్నపోతుల పండుగను ఏ కమ్యూనిటీ జరుపుకుంటే యాదవ కమ్యూనిటీ. సో యాదవ కమ్యూనిటీ వాళ్ళు ఈ యొక్క పండుగను జరుపుకోవడం జరుగుతుందన్నమాట. మరి చూస్తే ఇక్కడ కంబాల ఫెస్టివల్ వచ్చేసి కర్ణాటక, కంబాల ఇది కూడా దున్నపోతుల పండుగ వచ్చేసి తెలంగాణ, జల్లికట్టు వచ్చేసి తమిళనాడు, అండ్ కోడి పందాలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్. కాబట్టి దున్నపోతుల పండుగ లేకుంటే సాదర్ అనే దాన్ని తెలంగాణ రాష్ట్రంలోని యాదవ కమ్యూనిటీ వాళ్ళు ఈ యొక్క పండుగను సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దెన్ 73 భగోరియా. ఏమండి భగోరియా. సో భగోరియా కల్చరల్ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ టు విచ్ ఇండియన్ స్టేట్. సో భగోరియా అనే పండుగను భారత దేశంలోని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారంటే భగోరియా. నువ్వు బాగుండాలంటే మధ్యలో ఉండాలి, రింగు మధ్యలో. ఓకే, నువ్వు బాగుండాలంటే మధ్యలో ఉండాలి. ఎందుకు మధ్యలో ఉండాలంటే నీ చుట్టూ ప్రొడక్షన్ ఉంటుంది కాబట్టి. నువ్వు బాగుండాలి అంటే ఎక్కడ ఉండాలా, మధ్యలో ఉండాలా. బాగుండాలంటే మధ్యలో ఉండాలి, గుర్తుపెట్టుకో. కాబట్టి భగోరియా ఫెస్టివల్ ఎక్కడ అంటే మధ్యప్రదేశ్. భగోరియా ఫెస్టివల్ ఎక్కడంటే మధ్యప్రదేశ్. మరి మీరు చూస్తూ ఉంటారు, మనం స్టేట్ వైడ్ నేర్చుకోవడం జరిగింది. ఏ స్టేట్లో ఏ పండుగలు ఉన్నాయి, ఏ స్టేట్లో ఏ డ్యాన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాం, అక్కడ వరుసగా కోడ్ ఉంటుంది, కానీ కొన్నిసార్లు కష్టం అవుతుంది. ఇట్లా వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది, ఇంకా డివిజన్ జరిగినప్పుడు ట్రక్కును గుర్తురావు. ఆ యొక్క కోడ్ నేర్చుకొని
ఇక్కడికి వచ్చి ఈ యొక్క బిట్స్ చేయడం వల్ల మీరు ఎప్పటికీ మర్చిపోలేరు అనమాట. అందువలన మీరు అవి చూడాలి, ఇవి చూడాలి. అందువల్ల బిఫోర్ అంటే ఇక వన్లైనర్ బిట్స్ చూడబోయే ముందుగా మీరు కంపల్సరీగా మీరు నేర్చుకోకుండా ఉండింటే పోయి అక్కడ రాష్ట్రాలు, ఇండివిజువల్ రాష్ట్రాలు, ఆ రాష్ట్రంలో పండుగల పేర్లు మాత్రం కోడింగ్ విధానంలోకి మీరు కంపల్సరీ చూడండి. అప్పుడే మీకు బాగా గుర్తుంటాయి మిత్రమా. మరి భగోరియా మీరు బాగుండాలి అంటే మధ్యలో ఉండాలా. బాగుండాలంటే మనం మధ్యలో ఉండాలి. అంటే మధ్యలో ఉన్నామనుకోండి చుట్టూ మనకు ఇబ్బంది, ప్రొడక్షన్ బాగుంటుంది అని అర్థం. ఇక్కడ భగోరియా ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్. దెన్ వేర్ ఈజ్ ద ఫేమస్ లత్మర్ హోలీ సెలబ్రేటర్? లత్మార్ హోలీ. ఓకే, లత్మార్ హోలీ, ప్రసిద్ధ లత్మార్ హోలీ పండుగ ఎక్కడ జరుపుకుంటారంటే యూపీలో జరుపుకుంటారు. ఎక్కడనేది? యూపీలో జరుపుకుంటారు. దీన్ని బృందావన్ అండ్ మధురాలో. మధురై ఉంది. మళ్ళీ మధురై ఎక్కడ? మధురై చేసి తెప్పోత్సవం ఎక్కడ? ఓకే, మధురై ఎక్కడది? తమిళనాడు. ఇక మనం ఏం చూసినాం? తెప్పోత్సవం జరుపుకుంటారు, తెప్పోత్సవాలు. కానీ ఇదేంది? ఇది మధురై కాదు, ఇది మధురా. శ్రీకృష్ణుని జన్మస్థలం ఉంది కదా మధుర. ఇది కూడా మళ్ళీ మధుర తెలంగాణలో, ఇది వచ్చి గుజరాత్ కూడా మనకు మధుర, గుజరాత్లో కూడా ఉంది. ఈ మధుర వచ్చేసి యూపీలోది. ఓకే, మధుర. ఓకే, కాబట్టి లత్మార్ హోలీ ఎక్కడ జరుపుకుంటారంటే ముఖ్యంగా హోలీ అంటే మనకు బీహారు, వెస్ట్ బెంగాల్, యూపీ చాలా ఫేమస్. నార్త్ ఇండియాలో హోలీ బ్రహ్మాండం జరుపుకుంటారు వాళ్ళు. ఇది బృందావనం మరుద. ఓకే, వేర్ ఈజ్ ద ఫేమస్ లత్మార్ హోలీ ఎక్కడ ఉందంటే బృందావన్ అండ్ మధురలో జరుపుకుంటారు. ఇది ఎక్కడంటే ఉత్తరప్రదేశ్లోని. ఓకే, ఇది వచ్చేసి ఈ యొక్క లత్మార్ హోలీ అనేది లవ్ స్టోరీ ఆఫ్ రాధా అండ్ కృష్ణ. ఎందుకంటే అక్కడే రాధా కృష్ణుల యొక్క జన్మస్థలాలు కూడా ఎక్కడే ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ యొక్క లత్మార్ హోలీలో ఈ యొక్క రాధా మరియు కృష్ణుల యొక్క లవ్ స్టోరీ గురించి ఎక్కడ ప్రస్తావించబడుతుంది అనమాట. దెన్ దోలాజ్. ఓకే, డోలా జాత్ర. ఓకే, డోలా జాత్ర ఇలా డోలా జాతర మన తెలుగు అయితే. డోలా జాతర ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ విచ్ ప్లేస్ విచ్ వాజ్ స్టార్టెడ్ బై శంకరదేవ్ ప్రారంభించినటువంటి డోలా జాతర అనే ఫెస్టివల్ను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అంటే ఇది కూడా ఉంది అస్సాం. సో జాతరలో డోల్ మరియు గాడిదలతో ఊరేగింపు అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే డోల్ జాతర అంటే డోల్తో జాతర కొట్టుకుని పోతా అంటే అక్కడ గాడిదలు కూడా ఊరేగింపుగా వచ్చినాయి అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది కాబట్టి. డోల్ జాతర అస్సాం చాలా ఉన్నాయి. అస్సాంకు బిహు, ఏబి. అక్కడ ఇది కూడా ఏమంటే డోల్ జాతర. సో డోల్ జాతర కూడా అస్సాంకు చెందినటువంటిదే. డోల్ జాతర కూడా అస్సాంకు సంబంధించినటువంటిదే. దెన్ 76 ఇన్ విచ్ మంత్ మకర సంక్రాంతి సెలబ్రేట్? మకర సంక్రాంతి ఎప్పుడైనా మంత్ వచ్చేది? జనవరి. అందుకే మన సంక్రాంతి హాలిడేస్ కూడా వస్తాయి కదా. సో మకర సంక్రాంతి జనవరి, ఆంధ్ర తెలంగాణ, మరి పొంగల్ వచ్చేసి తమిళనాడు. ఇన్ విచ్ స్టేట్ ఈజ్ రాజ్ ఫెస్టివల్? చాలాసార్లు వచ్చి రాజులు ఎక్కడ ఉన్నారంటే మనకు విజయనగరం రాజులు ఉన్నారు. ఈ విజయనగరం అంటే కర్ణాటక, అది కాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండే విజయనగరం రాజులు కూడా ఉంటారు. ఆ పైన ఉండేది ఇక్కడ ఒడిశా. కాబట్టి రాజ్ ఫెస్టివల్ మనం ఎక్కడ జరుపుకుంటామంటే ఒడిశాలో జరుపుకోవడం జరుగుతుంది. దెన్ ఇన్ విచ్ స్టేట్ బిహు ఫెస్టివల్? బిహు చాలాసార్లు మిత్రమా, బిహు వచ్చేసి అస్సాం. దెన్ విచ్ డైటీ వర్షిప్డ్ ఆన్ మలయాళం న్యూ ఇయర్? సో మలయాళం న్యూ ఇయర్ అంటే మీ విషు ఫెస్టివల్ కదా. సో విషు ఫెస్టివల్, మలయాళం న్యూ ఇయర్ ఈజ్ కాల్డ్ విషు ఫెస్టివల్. విషు ఫెస్టివల్ రోజు మనం ఏం చేసుకున్నాం? విష్ణువుని మనం పూజించుకోవడం జరుగుతుంది. విషు ఫెస్టివల్ న్యూ ఇయర్. ఇన్ విచ్ స్టేట్ బుండి ఫెస్టివల్? బుండి ఫెస్టివల్ సెలబ్రేటెడ్. బుండి. సో బుండి ఫెస్టివల్. రాజులు బుండి కొడుతున్నారు. కొట్టిస్తారు రాజులు, బుండి కొట్టిస్తారు. గుండి నీ ఇష్టం. ఓకే, బుండి ఫెస్టివల్ ఎక్కడండి? ఓకే, BRS బుండి రాజస్థాన్. ఓకే, సో ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఇన్ఫర్మేషన్ సబ్స్క్రైబ్ అవర్ ఉత్తమ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ అండ్ TP స్టడీస్. అదే మాదిరిగా మీకు ఒకవేళ కోర్స్ ఇటువంటి కోడింగ్ విధానంలో కోర్స్ కావాలనుకుంటే ఉత్తమ్స్ అకాడమీ యాప్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. మరి ఆ యొక్క లింక్ను ఉపయోగించుకొని యాప్ డౌన్లోడ్ చేసుకొని మనకు కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది అన్ని రకాల ఎగ్జామినేషన్స్కి, రైల్వేస్ కావచ్చు, SSC కావచ్చు, హైకోర్టు ఎగ్జామ్స్ కావచ్చు, ప్రతి దానికి కూడా మీరు ఏ పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఎగ్జామ్లో కూడా మనకు ఇది స్టాటిక్ జీకే నేర్చుకోవడం వల్ల మనకు చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. మరి కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన ఉత్తమ్స్ అకాడమీ డౌన్లోడ్ చేసుకోండి. ఇది APHC కానీ,
ఎస్ఎస్సికి కానీ రైల్వేస్కి కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ కానీ మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. మరి మీకు ఒకవేళ ఆన్లైన్ కోచింగ్ అయితే ఉత్తమ్స్ అకాడమీ, ఆఫ్లైన్ కోచింగ్ అయితే మీరు జాయిన్ అవర్ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప, రాయచోటి రోడ్ అనమాట. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు 8688080802 కాల్ చేయండి. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా మనకు ఉందన్నమాట. సో అమ్మాయిలకు అబ్బాయిలకు వేరే హాస్టల్ వస్తూ ఉంటుంది. చదువుకోవడానికి మంచి వాతావరణం, మంచి ఫుడ్ ఉంటుంది. సో నైట్ టైమ్స్ కూడా మీకు చదువుకోవడానికి స్టడీ హాల్ లాగా ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి. పోటీ పరీక్ష ఏదైనా మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నా సరే మీకు ఖచ్చితంగా ఈ యొక్క జీకే క్లాసెస్ కానీ, ఇంగ్లీష్ క్లాసెస్ కానీ, ఎగ్జామ్స్ కానీ, మరి షార్ట్కట్ మెథడ్స్ అరిథమెటిక్లో మీకు అత్యద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడే మీరు మనకి కోర్సును పర్చేజ్ చేసుకోండి. లేకుంటే ఆఫ్లైన్ కావాల్సి ఉంటే టర్నింగ్ పాయింట్ కడపకు ఇచ్చేయండి. థ్యాంక్ యూ.